వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమండి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్‌లో మంజు సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డాక్టర్ రామ్ గోపాల్ గారితో మనం ఉన్నాం. ఎందుకున్నామంటే చాలామంది మహిళలకి బ్రెస్ట్ వచ్చేసి లూజ్ అయ్యి, సాగిపోయి కిందికి జారిపోతూ ఉంటాయి. సో, అలాంటి వారికి ఇప్పుడు ఇక్కడ సర్జరీలు కూడా చేస్తా ఉన్నారంట. సో, ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలామంది మహిళలు సార్ ఫస్ట్ వాళ్ళు అందంగా కనపడేయాలి అంటే ఫస్ట్ వాళ్ళ బ్రైట్ టైట్‌గా ఉంటుంది. టైట్‌గా ఉంటేనే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గాని, వాళ్ళు చూడడానికి గాని బాగా కనిపిస్తారు. సో, ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మందికి చాలా కారణాల వల్ల బ్రెస్ట్ లూజ్ అయిపోతా ఉన్నాయి కదా! కారణాలు ఏమై ఉండొచ్చు? ఏమో మజిల్ స్ట్రెంత్ అవసరం. ఈ బ్రెస్ట్ అనేది ఒక రకమైనటువంటి ఫ్యాటీ టిష్యూ. ఓకే. దాని వెనకాల మజిల్ ఉంటుంది. దాన్ని పెక్టోరాలిస్ మేజర్ అని, పెక్టోరాలిస్ మైనర్ అని ఉంటాయి. ఎవరైతే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారో ఆ పెక్టోరాలిస్ మేజరు దానికి కింద సపోర్టింగ్‌గా ఉంటుంది. ఓకే. అప్పుడు అది బ్రెస్ట్ ఉంటుంది. బ్రెస్ట్ సైజు మరీ ఎక్కువ గుమ్మడికాయలాగా ఉంటే కూడా కిందికి వేలాడుతుంది దాని బరువు. ఓకే. దానికి ఎక్కువ బరువు ఉన్నప్పుడు మెడలు నొప్పి రావడం అవి ఉంటాయి. అట్లాంటప్పుడు మేము బ్రా కూడా వాడొద్దని చెప్తాం. ఓకే. తర్వాత మరీ చిన్నగా ఉండి అవి నిమ్మకాయలాగా ఉంటే కూడా చాలామంది ఒక రకమైన సైకలాజికల్ డిస్టర్బెన్స్‌లో ఉంటారు. ఓకే. సో, ఆప్టిమల్ ఈజ్ కొబ్బరికాయలు సైజ్. ఓకే. అది మరీ పెద్దది గుమ్మడికాయలు కాదు, మరీ నిమ్మకాయలు కూడా కాకూడదు. ఓకే. సో, యూజువల్‌గా ఏ అమ్మాయి అయితే మనం ఇప్పుడు ఇంగ్లీష్ పిక్చర్స్‌లో కూడా చూస్తాం. ఒక కాన్ఫిడెంట్ లుక్ ఇస్తారు. కాన్ఫిడెంట్‌గా నడుస్తారు. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇలా పెట్టుకొని నడిచారనుకోండి, దాంట్లో మనకు ఇంప్రెషన్ రాదు. ఒక అమ్మాయి ఇలా ధైర్యంగా ఇలా నిల్చున్నారనుకోండి, ఎస్పెషల్లీ వాళ్ళకు దే విల్ బి కాన్షియస్ దేర్ ఓన్ బాడీ మీద కూడా వాళ్ళు కాన్షియస్‌గా ఉంటారు. సో, బ్రెస్ట్ ఇలా కొంచెం బయటికి కనబడుతూ ఉన్నప్పుడు వాళ్ళకు దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ మోర్. ఓకే. ఆఫ్‌కోర్స్ మనకు ఒక స్త్రీని చూసినప్పుడు ఒక తల్లిని చూసిన భావమే వస్తుంది. యెస్. కానీ సొసైటీలో స్టిల్ వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం ఉంటుంది. చాలామంది అమ్మాయిలు ఏంటంటే ఎక్సర్సైజ్ ఎక్కువ చేయరు. షోల్డర్స్ అన్ని ఇలా వేలాడుకుంటూ ఉంటాయి. ఓకే. అందుకనే ఈ మధ్య పోస్చర్ బెల్ట్స్ అని వచ్చాయి మార్కెట్‌లో. యెస్. అలా పోస్చర్ వేసుకున్నప్పుడు వాళ్ళు ఇలా ఉంటారు. యెస్. ఉన్నప్పుడు కాన్ఫిడెంట్‌గా కనబడతారు. ఓకే. సో, బ్రెస్ట్ సైజు కొంచెం ఓ మాదిరిగా ఉంటే దే విల్ బి మచ్ మోర్ కాన్ఫిడెంట్. మరీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో న్యూనత భావం ఉంటుంది. నాకు మరీ చిన్నగా ఉన్నది. ఓకే. మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకు ఫిజియలాజికల్‌గా కొన్ని ఇబ్బందులు, నడుస్తూ ఉన్నప్పుడు ఇలా పైకి కిందికి ఊగడాలు, కొంచెం వాడు ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతాడు. ఎస్పెషల్లీ వెస్టర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకే. మన పూర్వకాలంలాగా చీరలు దాంతో పాటు అవి వేసుకున్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. ప్రాబ్లమ్స్ విల్ బి లెస్. మనకు పూర్వం నుంచి కూడా ఏ శ్లోకం చదివినా కూడా స్తనభర నారి అంటాడు. ఓకే. సరస్వతి అమ్మవారిని కూడా పెద్ద పెద్ద బ్రెస్ట్స్ ఉన్నాయి అంటాడు. తప్పేమీ లేదు. మన రిలీజియన్‌లో నిజానికి దాన్ని మనం నెగెటివ్‌గా చూడం. ఒక తల్లిని చూసిన భావంలోనే చూస్తాం అందరిని కూడా. ఓకే. కానీ వాళ్ళు కూడా కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవన్నీ అవసరం ఉంటాయి. నిజానికి బ్రిటిషర్స్ రాకముందు మన దేశంలో ఈ జాకెట్ కానీ, అండర్‌వియర్ కానీ ఇవన్నీ అవసరం లేదు. బ్లౌజ్ కానీ. నిజానికి ఈ బ్లౌజ్ అనే వర్డ్ మనకు మగవాళ్ళు కూడా వేసుకుంటారు. మగవాళ్ళు వేసుకునే కోటుని బ్లౌజ్ అంటారు. ఓకే. ఓకే. దాన్ని కూడా మగవాళ్ళు వేసుకునేది కూడా జాకెట్ అంటారు. ఓకే. యెస్. కరెక్ట్ సార్. అయితే ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రిలేటివ్ ఒక అమ్మాయి ఒకసారి కలకత్తాలో ఒక క్లబ్‌కి వెళ్ళారట. దే వర్ నాట్ వియరింగ్ దిస్ థింగ్ బ్లౌజ్ కానీ ఇవి. కొంచెం శారీనే కొంచెం రొమాంటిక్‌గా కట్టి పెట్టుకొని పోతారు. ఓకే. అప్పుడు ఉన్న వాళ్ళు బ్రిటిషర్స్ ఏమిటంటే వాళ్ళకు ఫుల్‌గా బట్టలు వేసుకుంటేనే అది గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఓకే. ఇప్పటికీ పాపం వాళ్ళకు ఒక స్పెషల్ లెదర్‌తో చేసినటువంటి డ్రెస్ ఇచ్చేవాళ్ళు బ్రిటిషర్స్‌కి. ఓకే. పొట్ట సన్నగా ఉండాలి. తర్వాత కింద హిప్స్‌గా ఇట్లా ఎత్తుగా కనబడాలి. సో, పొట్టను మరీ కంప్రెస్ చేయడం వల్ల వాళ్ళకు పొట్టలో నొప్పొచ్చేది. తర్వాత రకరకాలైనటువంటి గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఈవెన్ దెన్ వాళ్ళు ఆ అందం కోసమని వాటిని వేసేవాళ్ళు. ఓకే. సో, వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేశారు. మీరు బ్లౌజ్ వేసుకుంటే కానీ మేము క్లబ్‌లోకి రానియ్యమని. ఓకే. ఇప్పటికీ కొన్ని క్లబ్స్‌కు కొంచెం డ్రెస్ కోడ్ ఉంటుంది. వాడు ఇన్‌షర్ట్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి. అట్లాంటి వాటికే క్లబ్‌లోకి ఎంటర్ అవుతారు. ఓకే. అలాగే ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. సో, అప్పుడు ఇంకా కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేది. ఎందుకంటే దే వర్ రూలర్స్ దెన్. ఓకే.
సో అప్పుడు మొదలైంది ఇదని. ఇప్పటికీ కొన్ని ట్రైబ్స్లో వాళ్ళు వేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ లంబాడాలు చాలా వరకు ఇప్పుడు మోడర్న్ లంబాడాస్ డిఫరెంట్, బట్ ఏజ్డ్ లంబాడాస్ వాళ్ళు ఉంటే వాళ్ళు అసలు బ్లౌజ్ వేసుకోరు. ఓకే. ఓకే, ముందర కనబడకుండా ఒకటి వేసుకుంటారు కవర్, బట్ ఇట్ విల్ నాట్ బీ లైక్. ఆ తర్వాత బాగా మోడర్న్ అయిన తర్వాత కూడా మనం లంబాడీ డ్రెస్సే వేసుకుంటున్నాం. బ్యాక్ కనబడేటట్టు ఉన్న వేసుకోవడం ఇవన్నీ వచ్చాయి. సరే, ఇప్పుడు యాక్చువల్లీ ఒక మగవాడు ఒక అబ్బాయి కానీ ఒక యువకుడు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ ఒక అమ్మాయిలో ఫస్ట్ ఏ పార్ట్ని చూస్తారు? అసలు ఫస్ట్ ఆఫ్రోడిషియాక్ అంటే సెక్స్ కోరిక కలిగేది దేనితోటి? మొత్తం మన కల్చర్ డెవలప్మెంట్లో ఓకే. ఇప్పుడు మానవాళ్ళు ఇప్పుడు అంతకుముందు యానిమల్స్ ఉండేవి. యానిమల్స్ బట్టలు వేసుకోవు, ఎస్ కోతులు వేసుకోవు. ఎస్ తర్వాత వచ్చిన జనరేషన్ కూడా ఏమీ వేసుకోదు. మనుషులు వేసుకుంటున్నారు. మనుషులు ఎప్పటి నుంచి వేసుకుంటున్నారు? మనుషులు కూడా ఒకప్పుడు ఆది మానవులుగా ఉన్నప్పుడు డ్రెస్సులు ఉండేవి కాదు. ఆది మానవులలో కూడా కొన్ని ఆకులు కట్టుకునేవాళ్ళు, మగవాళ్ళు కట్టుకునేవాళ్ళు, ఆడవాళ్ళు కట్టుకునేవాళ్ళు. అలా కట్టుకోవడం వల్ల కనిపించి కనిపించకుండా ఉన్నప్పుడు దాని మీద మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ అమ్మాయి ఎలా ఉంది, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు చూడాలి. పూర్తి కవర్ చేసుకున్నా దాంట్లో మజా ఉండదు, అసలు లేకుండా ఉన్నా కూడా ఉండదు. ఇప్పుడు మన దగ్గర న్యూడ్ క్లబ్స్ అని, న్యూడ్ బీచెస్ అని, క్రూజ్, మొన్న ఒకటి క్రూజ్ వచ్చింది, ఓన్లీ న్యూడ్ క్రూజ్. అందులో ఉండే స్టాఫ్ కానీ అందులో ఉండే ప్యాసింజర్స్ కానీ ఎవడు బట్టలు వేసుకోకూడదు. ఓకే. సో అప్పుడు పెద్దగా ఏమి ఉండదు మనకు. కూడా ఉండదు కదా. మా చిన్నప్పుడు జ్యోతిలక్ష్మి అని ఒక సినిమా వ్యాంప్ దాన్ని ఏమంటారు అట్లాంటి డాన్సర్ అందులో చూపెట్టకుండా ఉండి ఉండనట్టు లేనట్టు కొన్ని డ్రెస్సులు వేసుకునేవాళ్ళు. దాంతో విపరీతమైనటువంటి క్రేజ్ ఉండేది ఆ అమ్మాయికి. ముత్యాల మొగ్గ అని ఒక ఫేమస్ మూవీ వచ్చింది. అందులో ఒక హీరోయిన్ కాదు, ఇట్లాంటిది డ్యాన్స్ పాత్రలు చేసే అమ్మాయి. తన లంగాను కొంచెం పైకెత్తి కింద నుంచి మోకాలు కింద దానికే చూపెడతారు, మోకాలు కూడా చూపెట్టరు. బట్ బాపు గారు కనుక ఆయన పెద్ద ఆర్టిస్టు, దాన్ని ఎంత చిత్రీకరణ చేశాడంటే అది చూడగానే ఒక సెక్సువల్ థాట్ వస్తుంది. ఓకే. అసలు మనం ఎంతమంది ఈ మధ్య ఫ్రాక్స్ దాన్ని ఏమంటారు మిడీస్ అంటారు, మిడీస్ వేసుకున్నప్పుడు అందరూ చూస్తాం, కానీ ఆ చూపెట్టేటప్పుడు కవర్ చేసి దాన్ని మెల్లగా స్లోగా పైకెత్తుతాడు. ఓకే. ఆ పైకెత్తినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఐస్ వచ్చేసి అక్కడే ఉంటాయి సీన్లా. సో ముక్కమలను ఎవరో ఉంటారా, ఆయన వెళ్ళి అడుగుతాడు, మీరు ఏంటి, మీ అడ్రస్ ఏమిటి, మీ సంగతి ఏంటి అంటే, రావు గోపాలరావు వచ్చేసి ఆ పెద్ద ఆఫీసర్ భార్య అని ఏదో ఇంట్రడ్యూస్ చేస్తాడు మనని ట్రాప్ చేయడానికి. ఓకే. సో లైక్ దాట్. ముఖ్యంగా ఫస్ట్ ఏ అమ్మాయినైనా ఏ వ్యక్తి అయినా చూసినప్పుడు అనుకోకుండా, ఈవెన్ రోడ్డు మీద మన పరిచయం లేని వ్యక్తి అయినా కూడా బ్రెస్ట్ విల్ అట్రాక్ట్. ఓకే. ఎందుకంటే అబ్బాయిలు అందరూ వచ్చేది కూడా తల్లి కడుపు నుంచి రాగానే వాడికి తిరిగే ఫుడ్ మిల్క్. సో అది అనుకోకుండా వాడికి చిన్నప్పుడే ఒక రకమైనటువంటి కాన్సన్ట్రేషన్ దీని మీద పడుతుంది. ఓకే సార్. ఇంకా ఏంటంటే కొంతమంది అమ్మాయిలకి సో ఒక బ్రెస్ట్ వచ్చేసి ఒక టైట్గా ఉంటుంది, ఇంకొకటి లూజ్గా వేలాడుతూ ఉంటుంది. సో వీళ్ళని కూడా మనము సర్జరీతో ట్రీట్ చేయొచ్చు? 100%. ఓకే. ఈ మధ్యకాలంలో మంచుసుధా హాస్పిటల్లో మనం కాస్మెటిక్ సర్జరీ స్టార్ట్ చేసాం. ఇవి చాలా అఫోర్డబుల్ రేంజ్లో పెట్టాము. సో ఇలా ఉన్నప్పుడు బ్రెస్ట్ లిఫ్ట్ అంటారు, ఏదైతే కిందికి వేలాడుతుంటుందో దాన్ని కొంచెం పైకి తీసుకోవచ్చు. ఓకే. సామాన్యంగా మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉన్న రోజులు అమ్మాయిలు బాగానే ఉంటారు. మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత కొంచెం ఒకటి కిందికి ఒకటి మీదికి కానీ రెండు కిందికి వేలాడుతుండడం కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఒక మా చిన్నప్పుడు మేము ఎనాటమీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఒక జోక్ చెప్పేవాళ్ళు మా ప్రొఫెసర్స్. ఏంటంటే ఒక మిలిటరీ ఆఫీసరు ట్రైనింగ్ దే వాంటెడ్ టు గివ్ ఇట్. ఓకే. సో వాడికి ఏదో గొడవ వచ్చేసింది. ఒక లేడీని తీసుకొచ్చి ఒక పెద్ద మనిషిని గుండెల్లో కాల్చాలి అన్న. ఓకే. వాడు మరి గుండె అంటే ఎక్కడ ఉంటుంది అని ఎనాటమీలో వాళ్ళని అడిగాడు. ఏముంటుంది, బ్రెస్ట్ పక్కనే ఉంటుంది. వాడు గుండె బాగా చూసి బ్రెస్ట్ సైజు చూసుకొని కాల్చాడు. అది మోకాల్లోంచి పోయిందట. అంటే జోక్ కానీ అంటే కిందికి హ్యాంగింగ్ అయిపోతుంది, అంత హ్యాంగ్ అయిపోయి సాగిపోయి సో ఇట్ వాజ్ ఓన్లీ జోక్. సో అందుకని మాకు
చదువు చెప్పేటప్పుడు చెప్పేవాళ్ళు సాఫ్ట్ స్ట్రక్చర్తో ఎప్పుడు కూడా మనం ల్యాండ్ మార్క్ తీసుకోవద్దు. ల్యాండ్ మార్క్స్ అన్ని బోనీ పాయింట్సే ఉంటాయి. ఓకే. మాకు అపెండిక్స్ అనేది ఉంటుంది. అపెండిక్స్ ఆపరేషన్ చేయాలంటే ఫలానా ఇక్కడ నడుంబొక్క దగ్గర ఒక పాయింట్ ఉంటుంది. దాని నుంచి అంబిలికస్ వైపు పోతూ ఉంటే ఇన్ని సెంటీమీటర్ల తర్వాత ఇది ఉంటుంది. సమ్ డిస్క్రిప్షన్ విల్ బి దేర్. ఓకే. సో బోనీ పాయింట్స్ ఆర్ ల్యాండ్ మార్క్స్. ఓకే. సో అందుకని సాఫ్ట్ టిష్యూను ల్యాండ్ మార్క్ తీసుకోవద్దని చెప్తారు. ఓకే. దానికి చెప్పినప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తారు. ఓకే. సో అందుకని బ్రెస్ట్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ, ఎస్పెషల్లీ నౌ డేస్, ఎస్పెషల్లీ విత్ వెస్ట్రన్ డ్రెస్. అంతకుముందు ఏమిటంటే మా చిన్నప్పుడు కనీసం దుపట్టా అని ఒకటి ఏదో కప్పుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడు దుపట్టాలు అవన్నీ అంటారు. వాళ్ళు కూడా మనలాగే టీ షర్ట్స్ వేసుకుంటారు. టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు కొంచెం అట్రాక్టివ్గా ఉంటే పర్వాలేదు, కానీ వాళ్ళల్లో వాళ్ళకే ఒక న్యూనత వస్తుంది. వాళ్ళు టీ షర్ట్ వేసుకుని దాని మీద దుపట్టా వేసుకోలేరు, దాని మీద కొంగు కప్పుకోలేరు. సో టీ షర్ట్ వేసుకున్నప్పుడు అది కొంచెం హ్యాంగింగ్ గాను కొంచెం లూజ్గాను ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళకే ఫీలింగ్ వస్తుంది. అదే కొంచెం పాయింటింగ్గా ఉంటుంది. ఈ బ్రాస్ అనేటివి మొదట్లో వచ్చిన బ్రాస్ ఏమిటంటే పాయింటెడ్గా ఉండి వాటిని బుల్లెట్ బ్రాస్ అనేవాళ్ళు. ఓకే. బుల్లెట్ లాగా ఇట్లా చొచ్చుకొని వచ్చేటట్టు. ఓకే. దాని మీద ఒక కవి ఒక పద్యం రాశాడు. ఓకే. ఓసారి ఒక పెద్ద పెద్ద మనిషి ఓ అమ్మాయిని కౌలిచ్చుకున్నప్పుడు ఆమె ఫేస్ చూడకుండా ఇట్లా వెనక్కు తిరిగి చూశాట. అమ్మాయి అడిగిందటే, ఎందుకు బాబు నువ్వు వెనక్కు తిరిగి చూస్తున్నావు, నన్ను చూడాలి కదా అని. లేదు నీ బ్రెస్ట్ ఆర్ సో పాయింటెడ్ ఇట్లా బుల్లెట్ లాగా ఉన్నాయి, అవి నా హార్ట్లోంచి చొచ్చుకొని వెనక్కి వచ్చాయేమో అని చూస్తున్నాను అన్నట్టు. ఓకే. సో అవి బుల్లెట్ బ్రాస్ ఉన్న జమానాది. ఓకే. ఇంకోటి సార్, ఈ మధ్యకాలంలో బ్రాస్ వేసుకున్నా కూడా క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పేసి కూడా మనం ఐఎమ్ అబౌట్ టు టెల్ ద సేమ్ థింగ్. ఎస్పెషల్లీ ఇవి బాగా గొప్పగా కనబడాలని ప్లాస్టిక్ బ్రాస్ వచ్చాయి మధ్యలో. ఆ ప్లాస్టిక్ ఏంటంటే కొంచెం థిక్నెస్ ఉండి దానికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, అది ఇట్లా ఎలివేట్ చేసి పెడుతుంది. ఓకే. సో ప్లాస్టిక్ తోటి క్యాన్సర్స్ చాలా వచ్చాయి. తర్వాత టెరికాట్, వేరే సింథటిక్ మెటీరియల్ ఇవన్నీ వచ్చాయి. తర్వాత పీపుల్ హ్యావ్ ఫౌండ్ దట్ క్యాన్సర్ వస్తుంది కదా అని కాటన్ని వచ్చేసాయి. అయితే కొంతమందికి అది చిన్నగా ఉండడము లేదా వేలాడుతుండడము ఉన్నప్పుడు దాన్ని ఎలివేట్ చేయడానికి కోసం అని కింద ప్యాడ్స్ వచ్చేసాయి. ఓకే. ఈ ప్యాడ్తో దాన్ని ఎలివేట్ చేసినప్పుడు కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా. ఓకే సార్. ఎస్పెషల్లీ రెండు బ్రెస్ట్ మధ్యలో ఏమి ఉండదు, అందరిలాగానే ఉంటుంది. కానీ ఆ క్లీవేజ్ ఇట్ ఈస్ అ వెరీ రొమాంటిక్ థింగ్. ఈవెన్ సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా క్లీవేజ్ ఉంటే వాళ్ళు దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్. క్లీవేజ్ చూపెట్టకూడదు సినిమాలలో, క్లీవేజ్ని చూపెట్టకూడదు. ఇట్స్ కన్సిడర్డ్ యాజ్. సో కొన్ని దేశాల్లో బొడ్డు కనబడకూడదు. బొడ్డు కనబడితే దే థింక్ దట్ ఇట్ ఇస్ వెరీ హైలీ రొమాంటిక్. నేను కొన్ని దేశాల్లో పనిచేశాను, వాళ్ళు అడిగేవాళ్ళు, లైక్ నార్త్ కొరియాను ముస్లిం కంట్రీస్లో, ఇరాన్లో అక్కడ పనిచేసాను. అప్పుడు అడిగేవాళ్ళు, మీ ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి చాలా అందంగా ఉంది. నేను ప్రతి అమ్మాయి ఎందుకు అందంగా ఉంటుంది, కొందరు అందంగా ఉంటారు, కొందరు మామూలుగా ఉంటారు. లేదు సార్, మీ వాళ్ళు చూసే సినిమాలు కదా, సినిమాలో హీరోయిన్ పక్కనే ఆ బొడ్డు కనబడుతుంది. బొడ్డు కనబడేంత ఇష్టపడదు. మన దగ్గర బొడ్డు కనబడడం పెద్ద ఇష్యూ కాదు. ఒక్కొక్క కల్చర్కి ఒక్కొక్క విషయం ఉంటుంది. ఓకే. సో బొడ్డు కనబడడం అనేది ఆ దేశంలో అది ఒక పెద్ద ఎక్సైట్మెంట్. మనకు అంత ఎక్సైట్మెంట్ కాదు. ఇప్పుడు కూడా బొడ్డు కన్నా కొంచెం కిందికి చీర కట్టుకొని, కొంచెం ట్రాన్స్పరెంట్ చీర కట్టుకొని అట్లా అట్రాక్టివ్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎవ్రీ స్త్రీ ఒక గొప్ప దేవతామూర్తి. వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందంటే ఒక మిల్లీగ్రామ్ కూడా లేని స్పర్మ్ తీసుకొని 3 కిలోల పాపను తయారు చేసి వాళ్ళు ఇస్తారు. కరెక్ట్ సార్. సో నాకు ప్రతి అమ్మాయి కనిపించిన, అది ఆమె 2 ఏళ్ళ అమ్మాయి అయినా, 20 ఏళ్ళ అమ్మాయి అయినా, 40 ఏళ్ళ తల్లి అయినా, 60 ఏళ్ళైనా, 80 ఏళ్ళ వాళ్ళైనా కూడా నాకు ఒక దేవతామూర్తి కనబడుతుంది, నాకు ఒక శక్తి కనబడుతుంది. సార్ నిజంగా ఆ విషయానికి వస్తే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళల్లో కానీ బ్రెస్ట్ వచ్చేసి సాగిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డెలివరీ అయిన తర్వాత పిల్లలు పాలిస్తారు కదా, పాలిచ్చే తల్లులో కూడా ఆ టైం అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా సాగిపోతుంది. అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది, చాలా ట్రీట్మెంట్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది మహిళలు అలాంటి వాళ్ళే ఉన్నారు పాలిచ్చిన తర్వాత. తల్లుల బాడీకి నేచర్ ఏమిటంటే ఒకసారి స్ట్రెచ్ అయ్యి మళ్ళీ చిన్నగా అయినప్పుడు కొన్ని గీతలు పడతాయి, వాటిని స్ట్రాస్ అంటారు. ఇప్పుడు తల్లి గర్భం 9 నెలలు ఇలా పెరుగుతుంది, పెరిగినప్పుడు అది స్ట్రెచ్ అవుతుంది, మళ్ళీ పాప బయటకు వచ్చిన తర్వాత చిన్నగా అవుతుంది. అలా అయినప్పుడు దాని మీద పొట్ట మీద మరకలు వస్తాయి, స్ట్రెచ్ మార్క్స్. సేమ్ స్ట్రెచ్ మార్క్స్ బ్రెస్ట్ కూడా వస్తాయి. బ్రెస్ట్ పెద్దది అవుతుంది, మళ్ళీ చిన్నది. ఈ స్ట్రెచ్ మార్క్స్ అన్నీ కూడాను
వీ కెన్ రెడ్యూస్ ఇట్, ఓకే. వీ కెన్ మేక్ ఇట్ అట్రాక్టివ్ ఓకే. విత్ అఫోర్డబుల్ ప్రైస్. సాధ్యమైనంత వరకు మనం ఈస్ట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్లో ఉన్నాం. వెస్ట్ సైడ్లో ఏమిటంటే కొంచెం రేట్స్ ఎక్కువ, ఈవెన్ ల్యాండ్ రేట్ కూడా ఎక్కువే. ఎస్, కరెక్ట్ సార్. వెస్ట్కు ఈస్ట్కు దేర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్. సో మనం అఫోర్డబుల్ ప్రైస్లో అఫోర్డబుల్ లెవెల్లో సాధ్యం వరకు ఇవి కాస్మెటిక్ సర్జరీస్ అన్నీ కూడా వీళ్ళకి ఆఫర్ చేస్తున్నాము. సో మీరు అన్నవి కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది వచ్చేసి మాకు అసలు చీర కట్టుకోవడానికి ఇబ్బంది అవుతున్నదండి, స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి అంటే నేను చెప్తాను తల్లి, అవి స్ట్రెచ్ మార్క్సే కాదు, అదొక వాటికన్ కాదు. మీరు ఒక యుద్ధంలో పోయినప్పుడు మనకు కొన్ని గాయాలవుతాయి. ఆ గాయాలైనప్పుడు ఒక మరక ఉంటుంది. ఆ మరక పూర్వకాలంలో కత్తితో యుద్ధాలు చేసేవాళ్ళు కనుక ఇవి చాలా ఉండేవి. మరక ఉన్నది అంటే దట్ హీజ్ ఎ వ్యాలర్, హీజ్ పవర్ఫుల్. సో మీరు కూడా ఒక పిల్లల్ని కనాలన్న ఒక యుద్ధం చేసి గెలిచారు. సో అది మీ ల్యాండ్ మార్క్, మీరు అంత ఫీల్ అవ్వక్కర్లేదు అని నేను చెప్తుంటాను. వాళ్ళు లేకుండా కూడా ఏ మనిషి కూడా లేడు కదా సార్. తర్వాత ఎప్పుడైతే పిల్లలు కనడం ఆగిపోతుందో సొసైటీ ఆగిపోతుంది, ప్రపంచం ఎండ్ అయిపోతుంది. సో పిల్లల్ని కనే శక్తి మగవాళ్ళకి ఎంత గొప్పవాడికైనా ఉండదు, అదంతా మళ్ళీ స్త్రీ కావాల్సిందే. సార్ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈ బ్రెస్ట్ని ఏమంటారు సాగిపోయిన వృక్షజాలని మళ్ళీ నార్మల్ చేసుకోవచ్చు. అదే ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ వాళ్ళని చేయొచ్చు. నేను ఇందాక చెప్పాను ఒక జోక్ అని, అట్లా కిందికి వెళ్ళబడ్డాన్ని కూడా పైకి లేవట్టచ్చు. పెద్ద సైజు ఉంటే చిన్నగా చేయొచ్చు, అసలే లేకుంటే దాని కింద ఇంప్లాంట్స్ పెట్టేసి ప్రామినెంట్గా కనబడేటట్టు చేయొచ్చు. రకరకాల సర్జరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద రిస్కీ సర్జరీస్ కూడా ఏం కావు. బ్రెయిన్ సర్జరీ, హార్ట్ సర్జరీ అయితే రిస్క్ ఉంటుంది, ప్రాణానికే అపాయం. చాలా సూపర్ఫిషియల్ సర్జరీస్. అఫ్కోర్స్ ఇక అందంకు అట్రిబ్యూట్ అవుతాయి, కానీ సూపర్ఫిషియల్ సర్జరీస్. వాళ్ళ స్ట్రెంగ్త్ని వాళ్ళు చూపించుకోవాలంటే బాడీ సెక్షన్ మొత్తం ఒక నార్మల్గా ఉంటేనే అవతల వాళ్ళకి కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది అంటారు. ఈవెన్ ఇప్పుడు మనకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా మనకు రిసెప్షనిస్టులు ఉన్నారనుకోండి, రిసెప్షనిస్టులు మనం వికారంగా ఉన్న అమ్మాయిని పెట్టుకోరు ఏ కంపెనీ వాళ్ళు. కరెక్ట్ సార్. ఎందుకు పెట్టుకోవాలి? అందంగా ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తికి చూడగానే అసలు ఈ దరిద్ర మొహాన్ని చూస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, వాడు కాసేపు అమ్మాయిని చూడడానికైనా రావాలి, అక్కడికి ఉండాలి, కాసేపు కూర్చోవాలి. బిజినెస్ టాక్టిక్స్. అట్లాగే ఎవరిది వాళ్ళకు కూడా, ఈవెన్ మగవాళ్ళకు కూడా పెద్ద పొట్ట వేసుకొని ఉన్నారనుకోండి, వాడి మీద వాడికే కాన్ఫిడెన్స్ ఉండదు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒకసారి కనుక బాడీ చక్కగా మెయింటైన్ చేసుకుంటే దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ మచ్ మోర్. సార్ నాకు ఇంకో చిన్న డౌట్ ఉంది సార్. ఈ మధ్యకాలంలో చాలామంది వెయిట్ ఎక్కువగా ఉండి ఎక్కువ బరువు ఉండి లావు అయిపోయినారు, ఓవర్గా వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నారు సార్. చాలా రకాలుగా వెయిట్ లాస్ అవుతున్నారు. వాళ్ళు వెయిట్ లాస్ అయ్యే క్రమంలో వాళ్ళ వృక్షజాలు వచ్చేసి అలాగే ఉండిపోతున్నాయి, అంటే సాగిపోయి అలాగే ఉండిపోతున్నాయి. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? బ్రెస్ట్ లిఫ్ట్ అంటారు. ఓకే. సో అలా ఉన్నప్పుడు నిపుల్స్ అంటాం, బ్లాక్ కలర్ కిందికి వస్తాయి. వాటిని తీసుకొచ్చి పైన పెట్టేసి ఒక డీసెంట్ సర్జరీ చేసి చిన్న స్కార్ ఉంటుంది. ఆ స్కార్ కూడా కింద సబ్ మెమరీ అంటాం, అంటే మెమరీ గ్లాండ్కు కిందికి వస్తుంది, ఒక చంద్రవంకలాగా వస్తుంది. ఓకే. చేసి పెట్టేసి మనం దాన్ని డీసెంట్గా చేయొచ్చు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే 24 అవర్స్ బ్రా వేసుకోకూడదు. ఓకే. 24 అవర్స్ కనుక బ్రా వేసుకుంటే, ఈవెన్ కాటన్ బ్రా వేసుకున్నా కూడా వాళ్ళకు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. కాటన్ బ్రాస్తో కూడా, ఎందుకంటే స్కిన్ ఆల్సో బ్రీత్ సంథింగ్, దీనికి కొంచెం గాలి తగలాలి. మనం ఎప్పుడైనా వెస్ట్లో వెళ్తే చూడొచ్చు, ఎనీ రివర్స్ పక్కన, సముద్రం పక్కన అమ్మాయిలు అబ్బాయిలు అందరూ మినిమం బట్టలు వేసుకొని వాళ్ళు సన్ బాత్ అంటారు. ఓకే. సన్ ఎక్స్పోజర్ పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళకు రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఓకే. సో అమ్మాయిలకైనా కూడా బ్రెస్ట్ను టోటల్గా కవర్ చేసి మొత్తం బాడీ అంతా కవర్ చేసి, కొంత రోజు కనీసం నైట్లో ఇంట్లో ఉన్న టైంలో అయినా కూడా వాళ్ళు బ్రా లేకుండా ఉండడం మంచిది. ఓకే. తర్వాత అసలు ఈ బ్రా వేసుకోవడం కానీ ఇవన్నీ ఎందుకు అంటే, అమ్మాయిలకి ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయాలన్న కాన్సెప్ట్ వాళ్ళకి చిన్నపిల్లల నుంచే మనం నేర్పుతాం మన సొసైటీలో. ఓకే. ఇప్పుడు మగపిల్లలు ఉంటాడు, వాడు షర్ట్ బటన్ కింది మీద పెట్టుకొని కూడా రోడ్డు మీద తిరుగుతాడు. ఓకే. కానీ పొరపాటున కూడా ఆ అమ్మాయి వేసుకునే పైన బట్టలు కానీ కింది బట్టలు కానీ ఓ బటన్ లూజ్గా పెట్టుకుంటే రోడ్డు మీద వాడు కూడా ఆపేసి అమ్మాయిని బటన్ లూజ్ అయింది పెట్టేసుకో అంటారు. సో ఇదంతా ఎందుకు వస్తుంది అంటే, అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి అట్లాంటి మెంటాలిటీ మనం నేర్పుతున్నాం.
వాళ్ళు కూడా దే ఆర్ ఇండిపెండెంట్ పీపుల్, దే కెన్ థింక్ దేర్ ఓన్ థింగ్. వాళ్ళు మనం నిజమైన ఫ్రీడమ్ ఇవ్వట్లేదు ఇంకా సొసైటీలో వాళ్ళకు. ఒక మేల్కి ఇచ్చినటువంటి ఎప్పుడైతే మన దేశంలో అర్ధరాత్రి అమ్మాయిలు హాయిగా రోడ్డు మీద తిరగలుగుతారో ఆ రోజే స్వతంత్రం వచ్చినట్టు అని చెప్తారు. కరెక్టే, అదొక రకంగా వాళ్ళ మీద ఇవి ఉండకూడదు, ఆంక్షలు ఉండకూడదు. ఓకే. వాళ్ళు కూడా దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. బట్టలు వేసుకోవచ్చు, బట్టలు తీయచ్చు, సగం బట్టలు వేసుకోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు దెమ్. హూ ఆర్ వీ టు కామెంట్ ఆన్ దెమ్? ఎవరి ఇష్టం వాళ్ళది. సార్ ఇంకో చిన్న డౌట్ సార్ నాకు వచ్చిన అడగండి. ఇప్పుడు చాలామంది అంటే బ్రెస్ట్ని కరెక్ట్గా టైట్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు, కొంతమంది ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, దీనివల్ల యూజ్ అవుతుంది అంటారు. కొంతవరకు యూజ్ అవుతుంది. వెనకాల పెట్రోలిస్ మేజర్ అనే ఒక మజిల్ ఉంటుంది. ఓకే. ఆ మజిల్కు స్ట్రెంత్ ఉన్నప్పుడు కొంచెం ప్రామినెన్సీ కనబడుతుంది. అయితే బ్రెస్ట్ పెరగడానికి కోసం అని చేసే ఎక్సర్సైజ్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. బ్రెస్ట్ సైజ్ పెరగదు, కొంచెం ప్రామినెంట్గా కనబడుతుంది. ఓకే. తర్వాత ఆల్రెడీ హ్యాంగింగ్ బ్రెస్ట్, లూజ్ బ్రెస్ట్ కొంచెం కిందికి జారబడ్డవి, అవి ఎక్సర్సైజ్ చేసినా కూడా పైకి వెళ్ళవు. తర్వాత చాలా మందికి ఏమిటంటే మసాజ్ చేస్తే, ఆయిల్తో మసాజ్ చేస్తే పెరుగుతుందేమో అని. ఆయిల్స్ గురించి చాలా డౌట్లు ఉంటాయి, ఎందుకంటే ఆయిల్ చూసుకుంటే టైట్ అవుతుంది, లేకపోతే కొంచెం లావ్ అవుతుంది. ఓన్లీ మిత్, నిజం కాదు అది. మనం ఆయిల్తో మసాజ్ చేసినా, జిమ్కి వెళ్ళినా అవేమీ పెరగవు. అవి పెరగాలంటే హార్మోన్స్ అవసరం ఉంటుంది. ఓకే. తర్వాత జెనెటిక్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం ఆవుల్ని గేదెల్ని చూసినప్పుడు కొన్ని ఆవులకు పెద్ద పొదుగు ఉంటుంది, కొన్ని ఆవులకు చిన్న పొదుగు ఉంటుంది. సో ఆ పొదుగు ఇస్ ఎ రిప్రజెంటేషన్ మ్యామల్స్ కనుక దీనికి కూడా ఉంటుంది. కొంతమందికి ఎక్స్ట్రా బ్రెస్ట్ కూడా ఉంటాయి, రెండే కాదు. ఓకే. వరుసగా ఇటు నుంచి 4, ఇటునో 4 కూడా ఉండొచ్చు. ఇప్పుడు పందులకు మీరు చూడొచ్చు, వరుసగా ఇట్లా టీట్స్ ఉంటాయి. అంటే అవి అంటే ఎనిమల్స్ వచ్చేసి ఎక్కువ ప్రొడక్షన్ అన్ని యానిమల్స్కి లేదు, కొన్ని యానిమల్స్కు ఏవైతే ఎక్కువ మంది పిల్లల్ని ఎట్ ఎ టైం కంటాయో వాటికి ఒక పిల్ల తాగుదానిసేపు ఇంకో పిల్లకి తిండి లేకుండా ఉండొద్దని భగవంతుడు వాటికి ఎక్స్ట్రా మ్యామల్స్ పెట్టాడు. ఓకే. ఒక్కొక్కసారి హ్యూమన్ బీయింగ్స్లో కూడా పుట్టుకలోనే చిన్న లోపాలతో వరుసగా 2-3 బ్రెస్ట్లతో పుట్టాడు. నేను ఒకసారి ఒక మేల్ పేషెంట్కి సర్జరీ చేశాను, వాడికి 2 పెనిస్లు ఉన్నాయి. ఓకే. 2 పెనిస్లతో వాడు పుట్టాడు. డబుల్ బ్యారల్ గా అంటాం మేము జోకులర్గా. సో అలాగే చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సార్ ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు ఇలాంటి వాళ్ళు? ఫుడ్ మరీ డిప్రైవేషన్, తిండి లేని వాళ్ళకైతే బ్రెస్ట్ సరిగా పెరగదు. ఓకే. భగవంతుడు ఎంత గ్రేట్ అంటే ఈవెన్ బీద వాళ్లకు, సరిగా న్యూట్రిషన్ లేని వాళ్ళకు కూడా బ్రెస్ట్ పెంచుతాడు. ఓకే. వెరీ రేర్లీ తిండి వల్ల బ్రెస్ట్ పెరగకుండా ఉండేవాళ్ళు చాలా 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 తక్కువ ఉంటారు. అట్లాగే మగపిల్లలు కూడా, వాడు దరిద్రుడు కావచ్చు, బిచ్చగాడు కావచ్చు, వాడికి పెనిస్ పెరుగుతుంది. హార్మోన్ కొంత వయసు వచ్చిన తర్వాత పెరుగుతుంది. ఓకే. సో తిండి వల్ల బ్రెస్ట్ పెరగడం కానీ తరగడం కానీ ఉండేది చాలా తక్కువ. అయితే మరీ డెఫిషియెంట్గా అసలు మనం ఇథియోపియా నుంచో వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు ఎముకలు దేలు ఉంటాయి, ఇవన్నీ చిన్నపిల్లలు కూడా ఇవన్నీ ఉంటాయి. మన చిన్నపిల్లలకు చబ్బీ చీక్స్ ఉంటాయి మన దగ్గర, అంటే కొంచెం అన్న ఫ్యాట్ ఉంటుంది. సో మరీ అట్లా ఉన్న వాళ్ళకు తప్పితే వాళ్ళకు కూడా భగవంతుడు ఎంత గొప్ప విషయం అంటే అట్లాంటి వాళ్ళకు కూడా తల్లులకు మంచి బ్రెస్ట్ ఇస్తాడు. ఓకే. దాంట్లో పాలు కూడా ఇస్తాడు. అంతటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్ కూడా తల్లులకు పాలు వస్తాయి. పాపం తల్లికి తిండి లేకపోయినా అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. కానీ సామాన్యంగా పాలు ఇచ్చే తల్లికి మనం స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఈవెన్ పశువులకు తీసుకుంటాం, పాలు ఇచ్చే గేదెలకు, ఆవులకు స్పెషల్గా ఫుడ్ పెడతాం. సో పాలు రావాలనుకున్నప్పుడు స్పెషల్ ఫుడ్ ఇవ్వాలి. బట్ ఫుడ్తో సైజ్ పెరగడం అనేది కొంచెం డిఫికల్ట్ థింగ్.